అమెరికా విధించినటువంటి సుంకాల వల్ల రెండు దేశాలకి నష్టమే, అటు అమెరికాకి నష్టమే, ఇటు భారత్కి నష్టమే అంటూ వ్యూహాత్మక భాగస్వామ్య ఫోరం అధ్యక్షుడు అలాగే CEO ముఖేష్ ఆగిఘర్ అయితే ఈ వ్యాఖ్యలు చేశారు. ఇంకా ఆయన కొన్ని విషయాలు చెప్పారు. అసలు ట్రంప్ చేస్తున్నటువంటి ఈ పోస్టులు ఏవైతే ఉన్నాయో సోషల్ మీడియా ట్రూత్లో అందులో విషయమే ఉండడం లేదు. కావాలనే ఆయన కొన్ని చేస్తూ ఉన్నాడు. పైగా కొంతమంది అతనికి తప్పుడు సమాచారం కూడా ఇస్తున్నారని చెప్పుకోవచ్చు. తప్పుడు సమాచారం తోటి ఇలా పెట్టొచ్చు, లేదనుకుంటే కావాలనే ఏదో ఒక విధంగా తనను తాను సమర్థించుకోవడానికి, లేదా భారత్ని విమర్శించడానికి, భారత్కి ఏదో ఒక విధంగా కోపం రావాలనే విధంగా ఇలా పోస్టులు పెడుతున్నాడు తప్ప అందులో అసలే విషయమే ఉండడం లేదంటూ ఇప్పుడు ముఖేష్ ఆగిఘర్ అయితే కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఇతనికి నోబెల్ శాంతి బహుమతి కావాలి. పైగా భారత్ పాకిస్తాన్ మధ్య జరిగినటువంటి యుద్ధాన్ని తానే ఆపేనన్నప్పుడు భారత్ దానికి ఓకే చెప్పలేదు. భారత్ దాన్ని ఖండించింది. అందువల్ల ఇప్పుడు ట్రంప్ యొక్క ఈగో హట్ అయింది. ఎందుకంటే ఆ సోషల్ మీడియా ట్రూత్ పోస్టుల వల్ల తెలుస్తోంది. దానివల్ల ఇప్పుడు ఆ ఈగో హట్ అవ్వడం అనేది తగ్గడం లేదు. అందుకే 50% సుంకాలు విధించాడు. అవి కంటిన్యూ అయ్యాయి. కొంతమంది దగ్గర ఏమొచ్చేసి తనను తాను సమర్థించుకుంటున్నాడు. ముఖ్యంగా వైట్ హౌస్ అధికారుల దగ్గర తనను తాను సమర్థించుకుంటున్నాడు. అమెరికా విశ్లేషకులు, ఆర్థికవేత్తలు ఎంతమంది ఎన్ని చెప్పినా సరే అతను మాత్రం వినకపోవడానికి ప్రధాన కారణం ఇదే. అందువల్లే ఈరోజు భారత్ అమెరికా మధ్య ఎంత దూరం జరిగింది. నిజానికి చైనా భారత్ యొక్క సంబంధాలు అమెరికా భారత్ యొక్క సంబంధాల మాదిరిగా ఎదగలేవు. ఈ విషయం అయితే సుస్పష్టం. ఎంతవరకు చైనాతో మనం ఉండగలమన్నది ఇంకా చెప్పలేం. చైనా ఎప్పుడూ కూడా నక్క వినయం ప్రదర్శించే అవకాశాలు ఉన్నాయంటూ ముఖేష్ ఆగి అయితే చెప్పారు. అయితే 25 సంవత్సరాలుగా భారత్ అమెరికా మధ్య ఉన్నటువంటి సంబంధాలని మాత్రం ట్రంప్ కేవలం 25 గంటల్లోనే పూర్తిగా కూల్చేశాడు అంటూ ట్రంప్నైతే బాగా విమర్శించారు. అలాగే అమెరికాలో ఉన్నటువంటి CEOలు ఎవరు కూడా భారత్ మీద అయితే ఎటువంటి ప్రతికూలంగా లేరు. అందరూ కూడా దృఢమైన నిశ్చయంతోనే ఉన్నారంటూ చెప్పడం జరిగింది. అంటే అందరికీ అర్థమైపోయింది, ట్రంప్ కేవలం తన ఈగో హర్ట్ అవ్వడం వల్ల సుంకాలు విధిస్తున్నాడు. కొన్ని 25% సుంకాలంటే ఓకే, కానీ ఆ తరువాత విధించినటువంటి మిగతా 25% సుంకాలు ఏవైతే ఉన్నాయో దానివల్ల ఇప్పుడు అవి ఒక విరుద్ధమైనటువంటి సుంకాలు. ఎందుకంటే అక్కడ అప్పీల్స్ కోర్టే దీన్ని వ్యతిరేకించింది. అంతర్జాతీయ చట్టాలకి విరుద్ధంగా ఉందంటూ ట్రంప్నే అక్కడ తప్పు పట్టినా కూడా ట్రంప్ ఇప్పటికి మళ్ళీ సుప్రీం కోర్టుకి వెళ్తాను, అక్కడికి వెళ్తాను, ఇక్కడికి వెళ్తానని చెప్పాడు.